శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఈరోజు ఈ వీడియోలో మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి అనేటటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి, సరస్వతి పంచమి, మకర పంచమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే సూర్యుడు మకరంలో ఉండగా వచ్చేటటువంటి పంచమి మాఘ పంచమి. అయితే రేపు చాలా విశేషమైనటువంటి రోజు, చాలా విశేషమైనటువంటి పర్వదినం కూడా. ఎందుకంటే ఈ శ్రీ పంచమికి పూర్వం నుండి కూడా ఉన్నటువంటి విశేషం ఏంటంటే, కవులు, సంగీతకార గాయకులు, విద్వాంసులు, సాహిత్య రచనలు చేసేటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు అమ్మవారి ముందు వాళ్ళ పుస్తకాలు పెట్టి, వస్తువులు పెట్టి పూజ చేసి కార్యక్రమాలు మొదలు పెడతారు. అట్లాగే భారతదేశంలో 2-3 చోట్ల మాత్రమే ఈ సరస్వతి అమ్మవారి యొక్క దేవాలయాలు ఉన్నాయి. ఒకటి కాశ్మీర్లో ఉంది, 2 వ్యాసులు వారిచే ప్రతిష్ఠించబడినటువంటి బాసర్లో తెలంగాణలో ఉంది, 3 దక్షిణామ్నాయ శృంగేరి పీఠం శారదాపీఠం ఒకటి. ఈ 3 కూడా చాలా విశేషమైనటువంటి ప్రదేశాలు. భారతదేశంలో ఉన్నటువంటి ఈ 3 ఇంకా. అట్లాగే ఈ పండగ మన అందరికన్నా కూడా రాజస్థాన్లో విశేషంగా కొలుస్తారు. ఎందుకంటే రాజస్థాన్లో పుష్కరం అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. అక్కడ బ్రహ్మదేవుడి గుడి ఉంది. ఈ భూమండలం మీద బ్రహ్మదేవుడి గుడి ఉన్నటువంటి ప్రదేశం అది ఒకటే, పుష్కరమే. అక్కడ చాలా విశేషంగా కొలుస్తారు. అక్కడ కూడా ఉంది అమ్మవారి గుడి. అయితే రాజస్థాన్ వాళ్ళు ఈ అమ్మవారి యొక్క పూజని, ఈ వసంత పంచమిని, శ్రీ పంచమిని చాలా విశేషంగా కొలుస్తారు. అట్లాగే మనకు ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా అమ్మవారిని అనేక రూపాల్లో, అనేక పేర్లతో ఈ శ్రీ పంచమి కొలుస్తారు. ముఖ్యంగా మన సౌత్కి వస్తే ఆంధ్ర, తెలంగాణలో రెండిట్లో కూడా ఈ శ్రీ పంచమి రోజున స్కూళ్ళల్లో విద్యార్థులందరినీ కూడా ఒక చోట కూర్చోబెట్టి సరస్వతి అమ్మవారి విగ్రహాలు ఇచ్చి, లేకపోతే ఫోటోలు ఇచ్చి, అమ్మవారి అష్టోత్తరం, సహస్రం వాళ్ళ యొక్క శక్తి అనుసారంగా ఈ శ్రీ పంచమి పూజ చేస్తారు. ఎందుకంటే విద్య రావాలి అంటే సరస్వతి అమ్మవారి అనుగ్రహమే ఉండాలి. విద్యలకు మూల పురుషుడు ఆవే కాబట్టి ఈ యొక్క సరస్వతి అమ్మవారిని కనుక పూజ చేసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలం అంతా కూడా చదువుకి ఇబ్బంది ఉండదు అనేటువంటిది ఒక దృష్టి. అట్లాగే కొంచెం బుద్ధి మందగించినటువంటి వాళ్ళకి సరస్వతి అమ్మవారి మంత్రం, అట్లాగే సరస్వతి లేహ్యం అని కూడా మనకి మార్కెట్లో అమ్ముతారు. అది సరస్వతి ఆకుతోనే చేస్తారు. చాలా విశేషమైన మందు కూడా. చాలామంది విద్యార్థులు అది తిన్నటువంటి తర్వాత చాలా బాగా విద్య వస్తోంది, బుద్ధి మందగించడం తగ్గింది, జ్ఞాపక శక్తి పెరిగింది, చదువులో మార్కులు పెరిగినాయి అనేటువంటిది కూడా ఒక బహుళ ప్రచారంగా ఉన్నటువంటి పరిస్థితి. అట్లాగే పూర్వం మనకి తాళపత్ర గ్రంథాల్లో ఉండేది, ఇప్పుడు పుస్తక రూపంలో కూడా దొరుకుతోంది. ఈ సరస్వతి అమ్మవారి పూజ విధానం కావాలంటే మార్కెట్లో మనకు దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడ సరస్వతి అమ్మవారి పుస్తకం తెచ్చుకొని మన ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ చదవడం, హై స్కూలా, కాలేజీనా, పీజీలా అనేటటువంటిది లేదు. అందరికీ చదువు ఒకటే, అమ్మవారే. కాబట్టి ఈ వసంత పంచమి రోజున ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళ పిల్లలకి సరస్వతి అమ్మవారి పూజ చేయించడం అనేది ఒక మంచి సాంప్రదాయం. మనం మన పిల్లలకు అలవాటు చేయాలి. అలవాటు చేస్తే తర్వాత తరాలు అవి అందుకుంటాయి.
లేదా ఏదో మూఢనమ్మకం పిచ్చి ఆలోచన అన్నట్టుగా ఉంటుంది. సో ఈ వసంత పంచమి శ్రీ పంచమి చాలా విశేషమైనటువంటి రోజు. వాస్తవంగా రేపు బాసర్లో 30,000 మంది అక్షరాభ్యాసం చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అమ్మవారి జ్ఞాన సరస్వతి, విద్యలకి అధిపతి. మనిషిని సంస్కరించాలంటే విద్య ఉండాలి. విద్య లేనివాడు ఎంత పశువు అని చెప్పి నానుడు ఒకటి. కాబట్టి వీటన్నిటికీ మూలం అమ్మవారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఈ శ్రీ పంచమి రోజున మనం కనుక అమ్మవారికి అనుగ్రహం పొందినట్టయితే కనుక చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. పిల్లలు సంస్కరించబడతారు, విద్యలో రాణింపు ఉంటుంది. అట్లాగే బాసర్లో అమ్మవారి పూజ కోసం ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. చాలా విశేషంగా చెప్తారు కూడా. కాబట్టి రేపటి రోజు మన పిల్లలందరి చేత ఈ సరస్వతి అమ్మవారి పూజ చేయించి వాళ్ళకి ఒక సాంప్రదాయాన్ని అలవాటు చేయవలసినటువంటి అవసరం మన అందరికీ కూడా ఉంది. కాబట్టి మన పిల్లలందరినీ కూడా రేపటి రోజున ఈ సరస్వతి పూజ ప్రిపేర్ చేయటం అనేది చాలా అత్యవసరం. బుధవారం పంచమి, రేవతి నక్షత్రం చాలా విశేషంగా, అందులో మాఘ శుద్ధ సప్తమ పంచమి, మాఘమాసం. మాఘం అంటేనే పాపం లేని అర్థం. కాబట్టి అన్ని రకాలుగా కూడా మనం ఈ కార్యక్రమాన్ని రేపు జయప్రదం చేసుకుందామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా రేపు అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మన పిల్లల్ని సరస్వతీదేవి పూజ చేయించండి. హరి ఓం తత్సత్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి. హరి ఓం తత్సత్.